నేను ఒక 2 months అవుతుంది. యాక్చువల్లీ నాకు కూడా అనిపించింది అదే, దట్ రోబోట్ వల్ల ఇంకా మన ప్రెసిషన్, యాక్యురసీ 100% అసలు గన్ షాట్ గా మనం కట్స్ ఎలా తీసుకోవాలి, ఏ యాంగిల్స్ తీసుకోవాలి అంతా కూడా కరెక్ట్ గా చెప్పేస్తుంది. రోబో ఈస్ పెర్ఫార్మింగ్ మచ్ బెటర్ దెన్ ద హ్యూమన్ ఐ అని అనిపిస్తుంది. అవును, ఎన్ని గివెన్ డే ప్రెసిషన్ అనేది డెఫినెట్లీ పెరుగుతుంది, అందులో డౌటే లేదు అసలు. రెండోది వాట్ ఐ బిలీవ్ ఇస్, నువ్వు వాడకపో, టెక్నాలజీ విల్ డెఫినెట్లీ గ్రో అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టే. అంతేగా. సో iPhone 16 వచ్చింది, 17 వచ్చింది, నువ్వు కొనకపోయినా టెక్నాలజీ ఇస్ గోయింగ్ టు బి దేర్. వాడేవాళ్ళు వాడతారు అండ్ వాడడంలో నష్టం కూడా లేదు. నష్టం టెక్నాలజీ రోబో అసిస్టెన్స్ తీసుకోవటం వల్ల నష్టం కూడా యాజ్ ఆఫ్ నౌ లేదని. నష్టం లేదు, ఇన్ఫాక్ట్ ఐ విల్ సే దట్ విల్ ఇంక్రీజ్. అంటే ఇట్స్ 2 advantages. ఒకటి, నీ కంఫర్ట్ లెవెల్స్ పెంచుతుంది, ఎందుకంటే నీకు సర్జరీలో రోబో చేసిన రోజున పేషెంట్ లెగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది, ఎంత బాగున్నది అంటే నువ్వు ఇంటికి వచ్చి సుఖంగా పడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ ద పేషెంట్ ఆల్సో. సో ఇట్ హ్యాస్ డెఫినెట్లీ 2 advantages. డిసడ్వాంటేజ్ అంటే ద ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్, బట్ ఐఎమ్ షూర్ కాస్ట్ విల్ కమ్ డౌన్. నువ్వు చూసే ఉంటావు, ఇప్పుడు 2 years బ్యాక్ ఆ రోబో ఇండియాలో లాంచ్ చేసినప్పుడు దే లాంచ్ రేట్ అరౌండ్ 7 crores. ఇప్పుడు అండ్ యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ 2.5, 3 వచ్చేసి. సో దాని వల్ల ఏంటంటే నాలాంటి కూడాను వీఆర్ నాట్ బిగ్ కార్పొరేట్స్, రైట్? సొంత హాస్పిటల్ నడుపుకుంటున్న డాక్టర్లు, మనం ఓన్ హాస్పిటల్ నడుపుకుంటున్నాం. సో దట్ రోబో కూడా ఇంకా పేషెంట్స్ కి ఒక వాల్యూ ఇవ్వడానికి అవకాశం వచ్చిందని రోబో నాకు అందుబాటులోకి వచ్చింది కనుక నా పేషెంట్స్ ని అందించగలుగుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది డాక్టర్ ఆదిత్య, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అని అంటే ఒక పేషెంట్ ఫస్ట్ ఏంటంటే మనం చెప్పిన తర్వాత